Hi everyone, this is Shivaratri. Welcome to my channel SR Wisdom. Friends, నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో బర్త్డే విషెస్ కోసం మంచి మొబైల్ యాప్ ని మీకు పరిచయం చేస్తాను. ఇది బర్త్డే విషెస్ కోసమనే కాదు, నార్మల్ విషెస్ వీటిని తెలియజేయడానికైనా సరే ఈ యాప్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ యాప్ ను ఉపయోగించుకొని మీరు చాలా ప్రొఫెషనల్ గా మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే మీరు విషెస్ ని తెలియజేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి యాప్ ఏదైతే ఉందో అది గూగుల్ ప్లే స్టోర్కి, అలాగే యాపిల్ యాప్ స్టోర్లో కూడా మీకు ఈ యాప్ అవైలబుల్గానే ఉంటుంది. మీరేం చేయాలంటే పీకే మాస్టర్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ వచ్చింది కదా పీకే మాస్టర్ మ్యాజిక్ వీడియో అని చెప్పి, దీన్ని మీరు ఇన్స్టాల్ చేయండి. ఇది మనకి 33 MB ఉంది, అలాగే మనకి 1 మిలియన్ డౌన్లోడ్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఈ యాప్ చాలా మంచి యాప్. మనకి రేటింగ్ కూడా 4.1 రేటింగ్ అనేటువంటిది ఉంది ఈ యాప్లోని. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది కదా. డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ మీరు ఓపెన్ అనేటువంటి ఆప్షన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. లేదా మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది, మీకు ఇక్కడ ఐకాన్ రూపంలోని. ఎక్కడ నుండైనా సరే మీరు దీన్ని ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేశాక మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అనేటువంటి అడుగుతుంది. ఈ పర్మిషన్స్ అన్నీ కూడా మీరు అలౌ చేయండి. అలౌ చేశాక చూడండి, ఇక్కడ మనకి వాట్స్ న్యూ అంటే ఏంటంటే మనకి హాట్ టాపిక్ ఏదైతే ఉందో విషయం సంబంధించి, మనకి గతంలో మనకు మహాశివరాత్రి అయింది కదా. ఈ మహాశివరాత్రికి సంబంధించినటువంటి విషెస్, అలాగే ఉమెన్స్ డేకి సంబంధించినటువంటి విషెస్, అలాగే మన ఫ్యూచర్ ఉగాది ఇటువంటి రాబోతున్నాయి కదా. దీనికి సంబంధించిన విషెస్ అన్నీ కూడా మనకి డిఫాల్ట్గానే ఇక్కడ ఉంటాయన్నమాట. మనం సెలెక్ట్ చేసుకొని మనం ఆ విషెస్ని మన ఫ్రెండ్స్కి మనం సెండ్ చేసుకోవచ్చు, మన ఫొటోస్ని పెట్టుకొని. మీరు ఒకసారి యాప్ పర్ఫెక్ట్గా చూడండి, మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. డే ఈవెంట్స్ అని, లవ్కి సంబంధించి అని, బర్త్డే, వీడియో స్టోరీసు, అలాగే క్యూట్స్, వెడ్డింగు, ఫెస్టివల్స్, హాలిడేసు, ఇలా మనకి చాలా అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి ఈ యాప్లోని. నేను మీకు బర్త్డే గురించి చెప్తాను కదా, కాబట్టి ఇక్కడ బర్త్డే అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి చాలా రకాలైనటువంటి టెంప్లెట్స్ ఉన్నాయి కదా. వీటిలో మీకు ఏ టెంప్లెట్ బాగా నచ్చిందో దాన్ని మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ యాప్ని చాలా డేస్ నుండి నేను యూజ్ చేస్తున్నాను. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది నాకు నచ్చింది ఈ టెంప్లెట్, కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇది మనకి 1.42 MB ఉంది. డౌన్లోడ్ అయిపోయింది. అయ్యాక మనకి యూజ్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది కదా, దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకి ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, దీన్ని మీరు క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేశాక మనకి ఇలా ప్లే అవుతుంది. అంటే డిఫాల్ట్గా చూపిస్తుంది టెంప్లెట్, మీ ఫోటో ఎలా వస్తుంది ఏంటి అనేటువంటిది. సరే, మీరు దీన్ని ఫుల్గా చూడండి. చూసాక మీకు ఏ టెంప్లెట్ నచ్చిందో దాంట్లో మీ ఫొటోస్ని చాలా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. ఫస్ట్ దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీ మొబైల్లో ఉండేటువంటి సమ్ ఇమేజెస్ని మీరు దాంట్లో ఇన్స్టాల్ చేయండి. ఎలాగంటే జస్ట్ ఏం కాదు, ట్యాప్ చేయండి అంతే. ఇలా 1 2 3 ఏదో ఒకటి ఇలా మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి ఇక్కడ లాస్ట్ డన్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. డన్. ఓకేగా, మాన్యువల్గా క్రాప్ చేసుకుంటారా ఆటోమేటిక్గా క్రాప్ చేసుకుంటారా అని అడుగుతుంది. మీకు మాన్యువల్గా క్రాప్ చేసుకోవడం వచ్చనుకోండి, మాన్యువల్గా క్రాప్ చేసుకోండి. లేదా ఆటో క్రాప్ అంటే మనకి యాప్ ఆటోమేటిక్గా క్రాప్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. నేను ఆటో క్రాప్ మీద క్లిక్ చేశాను. చూడండి, ఆటోమేటిక్గా మనకి యాప్ అనేటువంటి క్రాప్ చేసింది. చూడండి అలా చూపిస్తుంది నీట్గా. చాలా మనకి ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. లైక్ మనకి ప్రొఫెషనల్గా ఎడిట్ చేసే వాళ్ళు ఎలా చేస్తారో అంత చక్కగా ఉంటుంది ఈ యాప్. నెక్స్ట్ టెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఎవరి విషయాలు చెప్పాలనుకుంటున్నారు. నేను వచ్చినప్పటికీ SR విజయం అని చెప్పి టైప్ చేస్తున్నాను మన ఛానల్ నేమ్. టైప్ చేసి ఇక్కడ పైన డన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. అంటే మీరు ఎవరికైతే విషయం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. చూడండి అంత ప్రొఫెషనల్గా ఉందో చూడడానికి అంతా కూడా. దీనికోసం మనం చాలా కష్టపడిపోవాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఏమిటి అంటే మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవడం, అలాగే టెక్స్ట్లోకి వెళ్ళి వాళ్ళ పేరు మీరు ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. అంతే తప్ప మీరు పెద్ద ఏమి భారీ ఎడిటింగ్ చేసేయడానికి కైన్ మాస్టర్ లాంటివి ఉపయోగించడము, అలాగే రకరకాల అప్లికేషన్ ఉపయోగించవలసిన అవసరం అయితే లేదు. ఈ ఒక్క అప్లికేషన్ మీరు ఉపయోగిస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ వచ్చింది. మీరు అడ్వర్టైజ్మెంట్ని క్లోజ్ చేసేయండి.
క్లోజ్ చేసాక మనకు ప్రివ్యూ చూపిస్తుంది అన్నమాట, ఎలా ఉంది మీరు తయారు చేసిందని చెప్పి. మీరు ఎక్కడి నుండే మీరు షేర్ చేసుకోవచ్చు, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్, మీ ఇష్టం. మీ దగ్గర ఎలాగే షేర్ చేయాలనుకుంటున్నారో దాని ద్వారా మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసుకోవచ్చు. మన మొబైల్ ఫోన్లో సేవ్ అయింది. ఇలా సేవ్ అయిన వీడియోని ఎలా చూసుకోవాలి అంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి, లేదా గ్యాలరీ ఓపెన్ చేసినా పర్వాలా. ఈ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాక మీకు ఇక్కడ చూడండి పీకే మాస్టర్ అని చెప్పి ఉంది కదా ఫోల్డర్, దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనం తయారు చేసినటువంటి ఫైల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుందన్నమాట. దీంట్లో మీ ఫ్రెండ్స్కి మీరు ఆటోమేటిక్గా మీరు షేర్ చేసుకోవచ్చు, వాట్సాప్ ఫేస్బుక్ అలా దేని ద్వారా ఉన్నా సరే. నెక్స్ట్ వచ్చేటప్పటికి బర్త్డే విషెస్ ఎలాగా, నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రతిది ఏదైనా సరే. అలాగే లవ్కి సంబంధించి అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళకి మీరు విషెస్ కూడా పంపించుకోవచ్చు. దాంతోపాటుగా వాట్స్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, మీకు ఇందాక చెప్పా ఈ యాప్ అనేటువంటిది చాలా అప్ టు డేట్ ఉంటుంది. అప్ టు డేట్ అంటే ఏంటంటే మీకు ఏ ఫెస్టివల్ అయితే వస్తుందో దానికి సంబంధించినటువంటి విషెస్ ఇక్కడ ఉంటాయి, మీరు దీంట్లో ఉండే మీరు ఆ విషెస్ పంపించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరూ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.